సరస్వతి ఎక్కడున్నావు? ఈ మాలోకానికి వినిపిస్తుందో లేదో. మహారాణి గారు లోపలికి రావచ్చా? మన దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి? మీ గురించా అండి? 2 days నుంచి బిగ్ బాస్ లో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ప్రజలు. నిన్న మొన్న లాంగ్ వీడియోస్ తీయాల్సినంత మ్యాటర్ ఏం లేదనిపించింది, అందుకని ఈరోజు సూపర్. అందుకే మహారాణి గారు ఈ రోజు అయితే మాట్లాడాల్సింది చాలా ఉంది కాబట్టి మనకి మీరు ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వస్తే మనం లాంగ్ వీడియోస్ చేయొచ్చు మహారాణి గారు. ఓకే, నమస్కారం. బిగ్ బాస్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే భరణి చేత తలనొక్కించుకున్న దివ్య, గుడ్డు కోసం అలిగిన సుమన్ శెట్టి గారు, రితు అండ్ సంజన గొడవ, తనుజ అండ్ కళ్యాణ్ గొడవ అన్నమాట. సో ఇప్పుడైతే మెయిన్ హెడ్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. పొద్దున్నే తోటి స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ లెటర్ పంపించారు. ఆ లెటర్ లో గేమ్ గురించి ఉంది. గేమ్ ఏంటో తెలుసా? రాజులు రాజ్యాలు. ఇందులో రాజు వచ్చేసి ఎవరు అనుకుంటున్నారు? మన కళ్యాణ్. తర్వాత రాణులు దివ్య అండ్ రితు. బిగ్ బాస్ రాజుకి రాణులకి ఏం చెప్పాడంటే నలుగురిని కమాండర్స్ ని, నలుగురు కామన్ పీపుల్ ని సెలెక్ట్ చేయమని చెప్పాడు. కమాండర్స్ కి అయితే స్పెషల్ పవర్స్ ఉంటాయి. కమాండర్స్ లో ఒకళ్ళు రాజు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కమాండర్స్ తో పోటీ పడి ప్రజలు కూడా కమాండర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు గేమ్ స్టార్ట్ చేయకముందే అసలు బిగ్ బాస్ హౌస్ లో ఫన్ ఉంది. అసలు అయితే మేమైతే తెగ నవ్వుకున్నాం. హౌస్ మేట్స్ అందరినీ అడుగుతారు, మీరు మిమ్మల్ని కమాండర్ గా చేస్తే మా రాజ్యం కోసం మీరు ఏం చేస్తారు, మా ప్రజల్ని ఎలా కాపాడుతారు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటున్నారు ఫుల్ గా. అందరిలో ఒక నలుగురిని సెలెక్ట్ చేశారు. ఆ నలుగురు ఎవరంటే తనుజ, సంజన, నిఖిల్ అండ్ పవన్. వాళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చారు. పవర్ అనే కన్నా దాన్ని పని చేయించుకోవడం అంటే చాలా బెస్ట్ ఉంటది. రాజ్యంలో ప్రజల చేత చాలా పనులు చేయించుకున్నారు ఈ రోజు. బిగ్ బాస్ అయితే రాజు కోసం స్పెషల్ గా చికెన్ పంపించాడు. చెప్పనా? నేనే చెప్తాను. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నా, లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. దివ్యానేమో భరణి చేత తలనొక్కించుకుంది బాగా. ఆ రకంగా తనకున్న కోపాన్ని కూడా తీర్చేసుకుంది అనమాట. ఫన్ వేలే తీర్చేసుకుంది. తర్వాత సుమనన్న కూడా వచ్చాడు. అప్పుడు అసలు జరిగింది ఫన్. భలే ఫన్ వేలో కోపం తీర్చేసుకుంది, తలనొక్కించుకుంది. సుమనన్ననేమో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంది. అసలు దివ్యాలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. ఒక 2 days నుంచి బాగా జోకులేస్తుంది. కమాండర్స్ కి ఒక గేమ్ పెట్టాడు. ఆ గేమ్ లో గెలిచిన వాళ్ళు సేవ్ అవుతారు, ఓడిన వాళ్ళేమో ప్రజలతో పాటు పోటీ పడి వాళ్ళు కమాండర్ గా నిలుపుకోవాలన్నమాట. వాళ్ళు సేవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఏమేంటంటే బాస్కెట్లు పెడతారు అందరికి వెనక. ఒకళ్ళ బాస్కెట్ లో ఒకళ్ళు బాల్స్ వేసుకోవాలి. ఎవరి బాస్కెట్ లో తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు సేవ్ అవుతారు. ఈ గేమ్ లోనే కొంచెం గొడవలు అయ్యాయి అనమాట. రీతు కొంచెం పక్షపాతం చూపిస్తుంది. పవన్ కూడా బయటికి వెళ్ళిపోయాడు హద్దులు దాటి. నిఖిల్ కూడా పోయాడు, కానీ తనకి ఛాన్స్ ఇచ్చావు. ఇలాగా మళ్ళీ కొట్టుకున్నారు కాసేపు. బట్ ఫైనల్ గా గేమ్ అయితే చాలా బాగా జరిగింది. గేమ్ వచ్చేలాకి 3 rounds జరిగింది. 3 rounds అయిపోయాక ఫైనల్ గా సంజన గారు ఓడిపోయారు. సో సంజనతో పాటు ప్రజల్లో ఒకళ్ళకి టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్ ఏంటంటే పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి అనమాట. ఒక బాక్స్ పై ఒకటి అలా స్టాక్ చేయాలన్నమాట. ఈ గేమ్ లో సంచాలకేమో కళ్యాణ్, సంజన అండ్ సుమన్ శెట్టి గారు ఆడతారనమాట. వీళ్ళిద్దరిలో ఇద్దరు చాలా బాగా ఆడతారు, కానీ సుమన్ శెట్టి మాత్రం చాలా పొట్టోడు కానీ గెట్టోడు అనుకో. పాపం చాలా కష్టపడి ఆడాడు, కానీ ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరు సేమ్ లెవెల్లోనే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫైనల్ గా అయితే సంజన గారు కరెక్ట్ గా పెట్టారు, టవర్ కరెక్ట్ గా పెట్టారు. తినిది కొంచెం క్రాస్ ఉందని చెప్పేసి సంజన గారు విన్ అయ్యారని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. గేమ్ అయితే ఇలాగైపోయింది. అక్కడ కూడా కొంచెం తనుజాకి కళ్యాణ్కి కొంచెం గొడవ జరిగింది, కానీ సంచాలక్ డెసిషన్ ఇది ఫైనల్ కాబట్టి దాన్నే తీసుకున్నారు. సో కమాండర్స్ అంతా కమాండర్స్ గానే ఉన్నారు, ఎవరు ప్రజలు అవ్వలేదు. ఇదే ఈ రోజు ఎపిసోడ్. కానీ ఫన్ మాత్రం చాలా బాగా, చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నాం మేమైతే. ఈ మధ్య ఎపిసోడ్ లో ఒక దెయ్యాల టాస్క్, దాని తర్వాత ఈ టాస్క్ మాత్రం భలే నచ్చింది మాకు, భలే ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కళ్యాణ్ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.